హలో ఆస్పిరెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై వ్లాగ్. అంటే నేను రోజు డైలీ లైవ్స్ పెడతా అని చెప్పి ఇప్పుడు వ్లాగ్ అంటుంది ఏందనుకుంటున్నారా? అంటే నేను డైలీ లైఫ్ తీస్తుంటే ఒక సో కాల్డ్ యూజ్లెస్ ఫెలోస్ కొన్ని బ్యాడ్ కమెంట్స్ పెడుతున్నారనమాట. సో టైం వేస్ట్ అయిపోతుంది వాళ్ళ వల్ల. ఆ బ్యాడ్ కమెంట్స్ చూసి మనం డిస్ట్రాక్ట్ అవ్వడం ఎందుకు అని చెప్పి ఇంకా వ్లాగ్స్ తీయడమే బెటర్ అని నేను ఇంకా వ్లాగ్స్ తీస్తున్నాను. సో ఇన్ని డేస్ గ్యాప్ ఎందుకు వచ్చిందంటే నాకు సివియర్ హెడేక్ వస్తుందన్నమాట. సో 3-4 డేస్ నుంచి చాలా హెడేక్ వస్తుంది. సో నేను స్టడీ హాల్కి వెళ్ళలేకపోయాను అనమాట. సో హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెక్ చేశారు. సో మైగ్రేన్ ఉన్నట్టుందమ్మా, నువ్వు ఇంకా చెకప్ తీసుకొని మెడిసిన్స్ వాడాలి అని చెప్పారు. సో అందుకే ఇంకా నేను మెడిసిన్స్ వాడుతున్నాను. సో ఇంకా అందుకే కొన్ని డేస్ టెస్ట్ తీసుకున్నాను అనమాట. స్టడీ హాల్కి వెళ్ళలేదు. సో ఈరోజే స్టడీ హాల్కి వెళ్ళాను. సో ఈరోజు వెళ్ళి ఇంకా వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో మార్నింగే వెళ్ళి వివేక్ సింగ్ చదువుకున్నాను అనమాట. సో ఈరోజు కూడా నాకు కొంచెం అన్ఈజీగానే హెడేక్గానే ఉంది. సో నేను ఇది చెప్పాను కదా మీకు యూపీఎస్సీ అండ్ ఏఐ యాప్ అని చెప్పేసి. సో ఇందులో నేను డైలీ క్వశ్చన్స్ చేస్తున్నాను అనమాట. సో నా ఫ్రెండ్స్ కూడా చాలామంది తీసుకున్నారు, ఇందులో చాలామంది కూడా రిజిస్టర్ అయ్యారనమాట. సో ఇందులో కొన్ని డౌట్స్ వస్తున్నాయి అందరికీ. ఏంటి అని అంటే తొందరగా ఓపెన్ అవ్వట్లేదు అని. సో 2 to 3 minutes టైం పడుతుందన్నమాట జనరేట్ అవ్వడానికి. సో ఏదైనా సరే ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఆ సబ్జెక్ట్ తీసుకున్న తర్వాతకి మీ నెంబర్ చెప్పేసి మీరు ప్రొసీడ్ టు పే అని వస్తుంది. సో అందులో రిజిస్టర్ అయిపోండి. తర్వాతకి మీరు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్కి పర్ సబ్జెక్ట్ 249 రూపీస్ అనమాట. సో నాకు చాలా వర్త్ అనే అనిపించింది. సో ఎంటర్ టాపిక్ దగ్గర ఒక టాపిక్ టైప్ చేసి అండ్ డిఫికల్టీ లెవెల్ ఈజీ నుంచి హార్డ్ వర్క్ ఉంటుందన్నమాట. సో ఆ టాపిక్ మీద మీకు కాన్స్టిట్యూషన్ అని టైప్ చేసి ఆ టాపిక్ మీద మీకు 25 క్వశ్చన్స్ వస్తాయన్నమాట. సో క్వశ్చన్స్ వచ్చి విత్ ఆన్సర్ కీ కూడా ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అండ్ ఎలిమినేషన్ ట్రిక్ కూడా ఉంటుందన్నమాట. సో నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. సో నేను మళ్ళీ చెప్తున్నాను, అంటే వేరే చూడని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను. సో నాకు చాలా వర్త్ అనిపించింది. నేను యూస్ చేస్తున్నాను, మా స్టడీ హాల్లో ఉన్న వాళ్ళు కూడా యూస్ చేస్తున్నారు. ఇది చాలా జెన్యూన్ ప్లాట్ఫామ్ అండి. సో మీకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో నేను అందుకే నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను అనమాట. నేను ఏది చదువుతున్నానో, నేను ఏ రిసోర్స్ వాడుతానో అది కూడా నేను మీకు అదే చెప్తాను. సో నేనేమి అబద్ధాలు చెప్పట్లేదండి. సో నేను ఏది వాడతానో నేను అదే చెప్తున్నాను. కాబట్టి నాకైతే చాలా వర్త్ అనిపించింది అనమాట. వర్త్ అనిపించి నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో ఇందులో ఎలిమినేషన్ ట్రిక్స్ కూడా ఉంటాయన్నమాట. సో అది చాలా బెటర్ అనమాట. మనకి కొన్ని ప్లాట్ఫామ్స్లో ఎలిమినేషన్ ట్రిక్స్ ఉండవు, ఇందులో మనకి ఎలిమినేషన్ ట్రిక్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అలాగా పర్ సబ్జెక్ట్ 249 రూపీస్ ఉంటుంది. సో నేను మోడర్న్ హిస్టరీకి అండ్ పాలిటీకి రిజిస్టర్ అయ్యాను అనమాట. సో మీరు ఏ సబ్జెక్ట్ కావాలనుకున్నా మీరు రిజిస్టర్ అవ్వచ్చు. సో దీని వ్యాలిడిటీ అన్నది మనకి 24th May 2026 ప్రిలిమ్స్ ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. సో అప్పటి వరకు మనకి నియర్లీ 2-3 months దాకా ఉంటుందన్నమాట. సో మంచిగా యూస్ చేసుకోవచ్చు. టాపిక్ చదవగానే ఇప్పుడు మనం ఏ టాపిక్ చదువుతున్నామో ఆ టాపిక్ చదవగానే ఆ టాపిక్ మీద మనం పీవైక్ యూజ్ చేస్తే మనకి ఇంకా కన్సెప్షనల్ క్లారిటీ అన్నది ఎక్కువగా వస్తుంది కదా. సో దానికోసం ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అందుకే నేను సజెస్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా నేను మార్నింగ్ వరకు ఈ వివేక్ సింగ్ చదువుకొని ఇంకా కొన్ని పీవైక్యూస్ అన్ని తీసి చదువుకున్నాను అనమాట. సో ఇంకా ఈవినింగ్ అయిపోయింది, ఇంటికైతే వచ్చేసాను. సో ఇలా నా డే అన్నది కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. థ్యాంక్ యూ. బాయ్.